ఈ G+1 న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అమ్మకానికి వచ్చింది. తక్కువ ధర చెప్తున్నారు. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాడు, మీద డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. గేట్ చూడండి, గేటు చాలా బందోబస్తు చేసి ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్. కింద 2 కార్లు పడతాయి. ఇదంతా కార్ పార్కింగ్. ఇది వచ్చేసి ఇక సింగిల్ బెడ్రూమ్. లాక్ వేసిండు, పక్కకి లేరంట వాళ్ళు. ఈ లాక్ ఉన్నది. ఇదంతా వెల్వేషన్ డిజైన్. చూడండి, డిజైన్ బాగా చేశారు. టైల్స్ మంచిగా పేస్ట్ చేశారు డోర్ ముందు. ఇది వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇదంతా హాలు. ఎదురుగా కనబడేది బాత్రూము, అక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా టీవీ పాయింట్, నాకు ఎల్లాకారం వస్తుంది. హాల్ వచ్చేసి ఇది కిచెన్ కూడా బాగా చేశారు అండి. అంత గ్రానైట్ తోటి పేస్ట్ చేశారు. గ్రానైట్ చూడండి, మంచిగా నీట్గా చేశారు. తక్కువ రేటు చెప్తున్నారు. పక్క బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ సైడ్ బాల్కనీ. పక్క బిల్డింగ్ వచ్చేసి మనకు ఇంతకుముందుకు 80 లక్షలకు పోయిందండి. ఇప్పుడు రేట్లు లేవు కాబట్టి 70 లక్షలు చెప్తున్నారు. ఇంకా తగ్గిస్తామని అంటున్నారు. ఎవరికైనా వస్తే చూడండి. ఇదంతా హాలు. కింద టైల్స్ చేశారండి. మంచి క్వాలిటీతో కట్టారు. ఎందుకంటే పక్కనే 2 అమ్ముడు పోయాయి. ఇది ఒకటే మిగిలింది. 110 గదాలు మొత్తము. చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇచ్చారు. అంతా పిఓపి మీద పిఓపి డిజైన్ కూడా బాగా ఇచ్చారు. సీలింగ్ లైట్లు కూడా పెట్టారు. మంచి లొకేషన్లో ఉంటుంది. మళ్ళీ మెయిన్ రోడ్కు దగ్గరగా ఉంటుంది. ఒక గోడకు తిక్కు కలర్ వేసారండి. ఇది రాజీవ్ పార్కు రోడ్కు ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్. ఎవరికన్నా వస్తే చూడండి. నేను చెప్పడం అనేది కాదు, వచ్చి చూసుకుంటే తెలుస్తుంది క్వాలిటీ ఎట్లా చేశారు, ఎలా ఉందని. మేము టెర్రస్ పైకి వెళ్తున్నాం. టెర్రస్ పై నుంచి పెడుతుంది చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఎంత స్టీల్ రైలింగ్ చేశారు. ఇంట్లోకి వచ్చేసి గ్రానైట్ వేశారు. పక్కన మంచి కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇదంతా చూడండి. ఒకసారి మీకు నచ్చితే ఏంటంటే మీరు వచ్చి విజిట్ చేయాలి. ఫస్ట్ విజిట్ చేసిన తర్వాత ఎంత క్వాలిటీ కట్టిండో అనేది అర్థమైపోతుంది. ఇక మెట్ల పైన స్లాబ్ వేసాడండి. మెట్లకు అందరూ రేకులు వేస్తారు కానీ ఇతను స్లాబ్ వేసాడు. చూడండి, క్వాలిటీ బాగుంది. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏబీకే బిల్డర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నామండి.